నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. భూమి కోసం, భుక్తి కోసం పోరాటం సల్పిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. చాకలి ఐలమ్మ 129 జయంతి సందర్భంగా గురువారం రోజున స్థానిక రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కె. వెంకటరమణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, ఆర్డీ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డీఎస్పీ నాగేశ్వరరావు, ఇన్ఛార్జి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి చందర్ నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు శ్రీమతి చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రుబ్గెస్ట్ హౌస్ ముందుగల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బ్రాస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే. ముజీబుద్దీన్. ఇట్టి కార్యక్రమంలో బ్రాస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జాకంటి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిపెరి వెంకటి, గైని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు నజీరోద్దీన్, హఫీజ్ బెగ్, గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ, కృష్ణజిరావు, కాసర్ల స్వామి, యూత్ పట్టణ అధ్యక్షుడు చిలిమెల భానుప్రసాద్ మరియు బ్రాస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీష్ యాదవ్, కొత్తింటి శ్రీనివాస్ రెడ్డి, నరేష్ రెడ్డి, గోపు నర్సింలు, మనూసూర్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ వివేకానంద కామారెడ్డి ఆధ్వర్యంలో దంత సంరక్షణ సందర్భంగా 25వ తేదీ కామారెడ్డి పట్టణం పెద్దబజార్ హనుమాన్ మందిర్ జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు విజ్ఞాన విద్యాలయం స్కూల్ డ్రైవర్స్ కాలనీలో డెంటల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇట్టి క్యాంపులో 380 పిల్లలకు దంత సమస్యలు రాకుండా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మరియు చాలామంది పిల్లలకు సమస్యలు ఉన్నాయి, వీరందరికీ హాస్పిటల్ రావాలని కోరడం జరిగింది. వీరికి ఉచితంగా ట్రీట్మెంట్ చేయగలం అని డెంటల్ డాక్టర్స్ చెప్పడం ఎంతో సంతోషం. ప్రతి పిల్లలకి ఉచితంగా పెస్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజూ వారి దినచర్యలో భాగంగా దంతాలను ఎలా శుభ్రపరచుకోవాలని చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో లయన్ అధ్యక్షులు చిలువేరి మారుతి, లయన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ హరిలయన్ బంధం ప్రవీణ్ పాల్గొన్నారు. మరియు డా లయన్ మల్లికార్జున్, డా ప్రవీణ్, డా సుష్మా, డా మేనగార్లు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి పట్టణంలోని 40వ వార్డు అభివృద్ధిలో భాగంగా కాలనీ ప్రజల అవసర నిమిత్తం వారి కోరిక మేరకు బోరు వేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖరరెడ్డి, కౌన్సిలర్ విజయ్ భాస్కర్ గౌడ్ గార్లు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధిని కాంక్షించి సమస్యను తెలియజేయగానే సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని, మా వార్డు అభివృద్ధి కొరకు నిధులు అడగగానే మంజూరు చేసిన చైర్పర్సన్ గారికి కౌన్సిలర్ విజయ్ భాస్కర్ గౌడ్ గారు ప్రత్యేక అభినందనలతో కృతజ్ఞతలు తెలియజేశారు. చైర్పర్సన్ గారు మాట్లాడుతూ 40 వార్డు అభివృద్ధి కొరకు అధిక నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు, మహిళలు, కాలనీ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఆంజనేయులు, విద్యాసాగర్ రెడ్డి, శ్రీనివాస్, రాములు యాదవ్, నవీన్, ప్రవీణ్, సతీష్, తేజ, హరిత్, అజహర్, వినోద్, నందు, మున్సిపల్ ఏఈ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం ఈస్రోజీవాడి గ్రామ రాజక సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాము నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను
పోరాట స్ఫూర్తి ప్రపంచానికి చాటిన నిప్పుకణిక చాకలి ఐలమ్మ అని తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని నేటి మహిళలు ముందుకు సాగాలని అన్నారు. అలాంటి ఐలమ్మ విగ్రహాన్ని ఇస్రోజీవాడి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం ఆనందదాయకం అని అందుకు ముందుకు వచ్చిన రజక సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్తికులైన సమస్త భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాశీస్సులు. కామారెడ్డి పుట్టక మునుపు 1000 సంవత్సరాల క్రితము మన పూర్వీకులు పెద్దలంతా ధర్మయుతులు గనక వాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో లోకక్షేమం కొరకని, సర్వప్రాణుల మేలు కొరకని, వర్షాలు సుభిక్షంగా కురవాలి, సాంక్రమికమైన రోగాలన్నీ కూడా దూరం కావాలని ఈ పొలిమేర దేవతగా 1000 సంవత్సరాల క్రితమే హనుమంతుడిని, రామభక్త హనుమంతుడిని ఇక్కడ ఒక మూర్తి రూపంలో చక్కగా అందరూ కలిసి వారికి ఇష్టమైన రీతిలో ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నారు. అది స్వయంభూగా వెలిసినటువంటి అద్భుతమైన మూర్తి. ఆ మూర్తి ద్వారా సమాజం అంతా కూడా ఉద్ధరింపబడుతుంది. ఇవాళ కామారెడ్డి అంతా ఇంత సుభిక్షంగా ఉంది అని అంటే ఈ కోడూరు ఆంజనేయ స్వామి. మీకు ఒక గొప్ప విషయం చెప్పబోతున్నాను. మనమందరము అంటే కుల ప్రాంత భాషా భేదములు లేకుండా తెలంగాణనే కాకుండా యావత్ విశ్వ ప్రపంచంలో ఉన్న సమస్త భారతీయులందరూ కూడా నీరాజనం తర్వాత కర్పూర నీరాజనం పాడేటువంటి ఒక మంగళ నీరాజనం ఏదైతే గానం చేస్తారో అది కోడూరు శ్రీనివాస శ్రీ మహేశ్వర గోపతిధ్వజ అని ఈ ఆంజనేయ స్వామి పేరు మీదనే విరాజిల్లుతున్నది. తెలియకనే అప్రయత్నంగానే మనమందరం కూడా ఆ కర్పూర మంగళ నీరాజనాన్ని హనుమంతుడిని తలుచుకుంటూ ప్రతిరోజు కూడా దేవుడి సన్నిధానంలో మనం నీరాజనాలు ఇస్తున్నాం. అటువంటి ఆంజనేయ స్వామి సన్నిధానానికి వాళ్ళ వచ్చినాము. రాబోయే కాలంలో ఇది ఒక దివ్యమైన ఒక మహాక్షేత్రం కాబోతుంది. కొండగట్టు తర్వాత వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ఇక్కడ ఇసన్నపల్లి భైరవ స్వామి, ఇక్కడ కామారెడ్డి సంకష్టహరణ మహాగణపతి క్షేత్రాలతో సమానంగా అద్భుతంగా ఈ క్షేత్రము భవిష్యత్తులో ఇక్కడ విరాజిల్లబోతోంది. నేను భవిష్యత్తులో ఖచ్చితంగా నేను ఊహించగలుగుతున్నాను. ఏమనంటే ఇక్కడ ఒక బుగ్గలు అమ్ముకునేటువంటి వాడు కూడా, ఒక ఐస్ క్రోట్ అమ్ముకునేటువంటి వాడు కూడా నెల కాగానే కొన్ని డబ్బులు సంపాదించుకొని తన జీవనాన్ని గడిపే అద్భుతమైన శక్తిని ఆ పురాతనమైన మహిమాన్వితుడైన హనుమంతుడు త్వరలోనే అందివ్వబోతున్నాడు. ఇప్పటి వరకు మరి ఈ దేవాలయ కమిటీ భక్త బృందము కొంతమంది కామారెడ్డిలో కొంతమంది యువకులందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర ఎంతో కొంత ద్రవ్యాన్ని సేకరించి ఇప్పటి వరకు ఇంత అద్భుతమైన మహాక్షేత్రాన్ని నిర్మాణం చేయగలిగినారు. రాబోయే కాలంలో గోపురము, శిఖరము, ధ్వజము, సాలారము, తర్వాత అన్ని రకాల కళాహల హంగులతో ఈ దేవాలయము మొత్తము ప్రహరీ గోడలతో పరిపుష్టం కాబోతుంది. మొత్తము కామారెడ్డి భక్తజనమే, ప్రజలే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వారే కాదు, యావత్ తెలంగాణ భవిష్యత్తులో ఈ కోడూరు హనుమంతుడిని చూడబోతున్నారు, దర్శనం చేసుకోబోతున్నారు, అనుగ్రహ పాత్రలు అవుతున్నారని ఘంటాపథంగా నేను చెప్తున్నాను. నిస్వార్థమైన దైవము ఒకరున్నారు అనంటే ఆంజనేయ స్వామి. అందుకొరకే రాముడి కంటే కూడా రాముడిని గురువుగా నమ్ముకొని దాసుడిగా ఉండడం వలననే ప్రతి ఊరికి తాను వెలవగలిగినాడు. తన యొక్క మహిమలు అంత గొప్పగా ఆంజనేయ స్వామి. అందుకొరకే కలవు కపి వినాయకవు చండీ వినాయకవు అని నానుడి కూడా సూక్తి కూడా వచ్చింది. అటువంటి హనుమంతుడు, కోడూరు హనుమంతుడు మనందరినీ సదా సర్వదా రక్షించాలి. యావత్తు దేశాన్ని, భారతదేశాన్నే కాదు విశ్వ ప్రపంచాన్ని కాపాడాలి. అందరిని ఐకమత్యంగా ఉంచి అందరిలో ధార్మిక శక్తిని ప్రబలగొట్టే అద్భుతమైన అనురాగాన్ని మనకందరికీ నింపాలని నేను అందరి చిరునవ్వుల మధ్య, ఒక్కసారి అందరూ గట్టిగా నవ్వండి, చిరునవ్వుల పువ్వుల జల్లుల మధ్య ఈ మహత్తరమైన విషయాన్ని చెప్తున్నాను. ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మన నిజామాబాద్ శాసన సభ్యులు, తర్వాత మాకు అత్యంత ఆప్తులైనటువంటి టెంపాల్ గుప్తా సూర్యనారాయణ గుప్తా గారు, అదేవిధంగా మా ఉదయ్ గారు, తర్వాత వీరేశన్ డాక్టర్ గారు, తర్వాత వీరి అందరూ స్నేహితులు, తర్వాత ఇక్కడ దేవాలయ కోడూరు హనుమంతుడి కమిటీ భక్త బృందము, కాలనీ వాసులంతా కూడా రాబోయే కాలంలో ఇక్కడ
దుర్గామాతను ప్రతిష్ఠ చేస్తున్నారు. పాపం వీళ్ళంతా కూడా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. శారదాదేవి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ఈ ప్రాంతమంతా అద్భుతంగా చేయబోతున్నారు. అటువంటివన్నీ కూడా సుభిక్షం కావాలని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కాంక్షిస్తూ ఆ వేదమాత యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదనుగ్రహములతో పాటు గోమాత యొక్క అనుగ్రహము మనందరికీ ఉండాలని నేను ప్రత్యక్షంగా కామరాట్పుర మహిమాన్విత సంకష్టహరణ మహాగణపతి ఒకవైపు, ఇక్కడ హరిహరపుత్రుడైన స్వర్ణాభిషిక్తుడైన అయ్యప్ప స్వామిని ఒకవైపు ప్రార్థన చేస్తూ మనందరి కులదైవమైన వాసవి కన్యకా పరమేశ్వరుని కూడా దైవాన్ని ప్రార్థన చేస్తూ ఇటువంటి కొత్త 100 క్షేత్రాలు నిర్మాణం చేసే బదులు ఒక్క పురాతనమైన క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేసి ఆ పుణ్యం కట్టుకుంటే ఇక మళ్ళీ పునర్జన్మ ఉండదు అని సభాముఖంగా అందరికీ విన్నవించుకుంటూ నా వాణికి విరామాన్ని చెప్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. భక్తులందరికీ ఒక అత్యంత విశేషమైన మనవి, మీరందరూ తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి. హనుమంతుడి దగ్గర ప్రతి శనివారము ఉదయం 8 నుంచి 9 వరకు హనుమాన్ చాలీసా పారాయణము జరుగుతుంది. పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గాంధారి మండలం పేట్సంగం గ్రామంలో మండల స్థాయి అంతర్పాఠశాలల క్రీడోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారు వివిధ గ్రామాల పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ క్రీడల కార్యక్రమం పేట్సంగం గ్రామంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే ఎమ్మెల్యే గారు ఎర్రపహాడ్లో చదువుకున్న రోజుల్లో ఆనాటి ఎమ్మెల్యే తాడూరి బాలాగౌడ్ గారు అతిథిగా వచ్చి జిల్లా పరిషత్ పాఠశాలలో కూడా ఇలాగే పోటీలను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ గ్రామాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. ఇటీవల గాంధారి మండల కేంద్రంలో క్రీడా మైదానం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గంలో క్రీడల్లో రాణించే విద్యార్థులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 78,300, వెండి 940 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.